ద్రౌపది స్వయంవరంలో సమస్త రాజుల మధ్య నిశ్శబ్దంగా నిలబడి లక్ష్యాన్ని తాకి విజయం సాధించిన అర్జునుడు కృష్ణుడి స్నేహితుడిగా మారాడు. కొన్ని రోజుల తర్వాత అగ్నిదేవుడు అతని వద్దకు వచ్చి, అర్జునా, కాండవ వనం నిప్పుతో శుద్ధి కావాలి, కాని ఇంద్రుడు అడ్డుకుంటున్నాడు అని వేడుకుంటాడు. ధర్మం కోసం యుద్ధానికి సిద్ధమైన అర్జునుడి కళ్లలో అగ్నిజ్వాలలు మెరుస్తాయి. ఆకాశం గర్జిస్తుంది, వజ్రాయుధం మెరుస్తుంది. అర్జునుడు కృష్ణుడితో కలిసి దివ్య యుద్ధానికి దిగి వస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు దివ్యమైన గాండీవం విల్లు మరియు అఖండ శక్తి కలిగిన బాణాలను అతనికి అందజేస్తాడు. అదే గాండీవం జన్మక్షణం. ఆ విల్లు చేతిలో పట్టుకున్న వెంటనే అర్జునుడు దేవతాశక్తిగా మారి బాణాలను వరదలా వదులుతాడు. కృష్ణుడు సుదర్శన చక్రంతో రక్షణగా నిలబడి ఇంద్రుని దాడిని తిప్పికొడతాడు. కాండవ వనం అగ్నితో శుద్ధమవుతుండగా ఆకాశంలో దేవతలు దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు. నీ గాండీవం నీ ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది అర్జున అని అగ్నిదేవుడు సంతోషంతో వనం దహనం పూర్తిచేసి దివ్యజ్యోతిగా మారిపోతాడు. ఆ రోజు నుండి గాండీవం అర్జునుడి వీరతకు ప్రతీకగా నిలిచింది. దేవతల వరప్రసాదం పొందిన అర్జునుడు వనవాసంలో చేసిన తపస్సుతో ఇంకా ఎన్ని దివ్యాయుధాలు పొందాడో తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఎపిసోడ్ 3 Coming soon on MM Universe YouTube channel.